నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ఐటీడీపీ నేతలు సీమరాజు, కిరాక్ కార్పి తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. హోంమంత్రి అనితకు ఆ శాఖపై అవగాహన లేదని, లోకేష్ అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారని, తమ ఫిర్యాదులో చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. సొంత శాఖల బదిలీలపై హోంమంత్రికి స్పష్టత లేదని అంబటి రాంబాబు ఆరోపించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, రాజనారాయణ, డైమండ్ బాబు తదితరులు ఈ ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. నేను స్వయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి వచ్చి 2 కంప్లైంట్స్ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో, లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు, వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను, సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ నవంబర్ మాసంలో, పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. 5 కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు. చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇది ఇలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు, అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది. పైగా ఆయన ఆ సీమరాజు అనే ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట. ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి, చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మళ్ళా ఇవాళ నేను ఒక కంప్లైంటు వారికి ఇచ్చి, ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను. ఎందుకు రసీదు తీసుకున్నానంటే, పోలీసు వారు రిజిస్టర్ చేయరని, చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకున్నాను. రసీదులు ఇవ్వటం అనేది వారి డ్యూటీ. ఏదైనా ఒక కంప్లైంటు పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి. నాకే కాదు, ఎవరికైనా కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి. కానీ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి అలాంటి ఆదరణ పోలీసు వారి దగ్గర రావడం లేదు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిందిగా మేము అనుకున్నాం. ఆ రకంగా న్యాయస్థానాల్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అది ఒక కంప్లైంట్. రెండవ కంప్లైంటు కిరాక్ ఆర్పి అట. అతను కూడా నా మీద చేస్తున్నాడు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు, రోజా గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద విచ్చలవిడిగా బూతులు వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ మధ్యన పార్టీ ఇన్ పర్సన్గా న్యాయస్థానానికి వెళ్ళి 4 కేసులు రిజిస్టర్ చేసే విధంగా చేస్తే, నేను న్యాయస్థానానికి వెళ్ళడాన్ని కూడా అసభ్యంగా బూతులు తిడుతూ వీడియోలో చేసి పెట్టారు. ఇది నిజానికి చట్ట ప్రకారంగా న్యాయస్థానాన్ని కూడా కించపరిచే విధంగా
ఆ కిరాక్ ఆర్పి అని ఆయన మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వీరందరి మీద సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేస్తున్నారో, చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరి మీద కేసులు పెట్టవలసిందిగా మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టడం లేదు. అదే వైసీపీకి సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు లేనిపోని సెక్షన్లన్నీ వేసి వారిని నెలల తరబడి జైల్లో పెట్టి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపంలో మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మనవి చేస్తున్నాను. ఈ సోషల్ మీడియాలో మొన్న భారతీ గారి మీద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద ద పోలీస్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ రెస్పాండెడ్ వెరీ క్విక్లీ. ఇప్పుడు అసలుకి నేను అనుకుంటే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరు? ఇప్పుడు రాజకీయాల్లోకి సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు రావాలనుకున్నప్పుడు వారు తగ్గ సమకాలికులు ఉంటే రాజకీయాల్లో కూడా మనుగడ సాధిస్తాం. చీప్ పొలిటీషియన్స్ని అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఈ ప్రెస్ ఈజ్ ఇన్ హ్యాండ్, వీకెస్ట్ పర్సన్స్ స్ట్రాంగెస్ట్గా మార్చొచ్చు అని. అంటే వాడి దగ్గర శక్తి ఉండదు, ప్రెస్ చేతిలో ఉండదు, వాడి నాయకుడిని చేసేస్తారు. అది ఎప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 40 years బ్యాక్ అన్నమాట. నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ రికలెక్టింగ్ అండ్ రిఫ్రెషింగ్. అందుకని ప్రెస్ లేనటువంటి సమాజం రావాలి, ప్రెస్ ఎవరి చేతిలో ఉండకూడదు. సోషల్ మీడియా కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నా తెలుగుదేశం రెచ్చిపోతాం, గవర్నమెంట్ లేనప్పుడు పీనుగులాగా ఉంటాం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రాంబాబు గారికి పర్సనల్గా జీవితంలోకి వెళ్ళేటువంటి ప్రెస్గా వ్యక్తులు వచ్చినప్పుడు అసలు ఇంకా రాజకీయాల్లో మంచోడు ఎవడొస్తాడు? అందుకని నేనంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు. నేనంటుంది ఏంటంటే ఏ పార్టీలైనా కూడా పోలీసులు అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కావు. దీనికి గవర్నమెంట్ ట్యాక్స్ నుంచి జీతాలు వెళ్తున్నాయి వాళ్ళకి. అందుకని ఈరోజు రాంబాబు గారికి ఒక న్యాయం, లోకేష్కి ఒక న్యాయం జరగకూడదు. పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందు లోకేష్ రాంబాబు గారు ఇద్దరు సమానమే. సో అందుకని ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్లు రిజిస్టర్ చేయడం, దాని మీద యాక్షన్ లేకపోతే ఉపయోగం ఉంది. ఇంకొక కిర్రాక్ రాంప్రసాద్ కాదు, ఇంకొక 100 మంది పుడతారు. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేది? ఇళ్లలో వాళ్ళు ఆడవాళ్ళు సభ్యతగా గౌరవంగా మా ఆయన పొలిటీషియన్ని గర్వంగా చెప్పుకునేటువంటి రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి పోలీసులు కానీ జ్యుడిషియరీ కానీ లానెస్నెస్, ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ లా, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ చూస్తే ప్రపంచం అంతా గర్వపడుతుంది. లా ఆఫ్ ల్యాండ్ అంటే న్యాయం ఉన్నటువంటి భూమి అని అర్థం ఇది. అందుకని ఇటువంటి ల్యాండ్ మీద కూడా లాలెస్నెస్ ఉంటేటగా. అందుకని నేను అంటే కంపల్సరీగా అంబటి రాంబాబు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కిరాకు ఆర్పి గారికి అండ్ యాజ్ వెల్ యాజ్ సీమరాజు, వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇదేంటి? వాట్ ఈస్ దట్ ఫన్? గుంటూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ నిరవధిక సమ్మె ప్రారంభించింది. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత, ఈపీఎస్ పునరుద్ధరణ, నిర్దిష్ట జాబ్ చార్ట్ విడుదల చేయాలని ఏపీఎంసీఏ జిల్లా ఉపాధ్యక్షురాలు వనజ డిమాండ్ చేశారు. వేతన సవరణ 23% మేమందరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తూ ఉన్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం బాగా మెరుగుపడిందంటే ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు నిన్న సిహెచ్ఓల్ని రెగ్యులర్ చేయాలని మేము అడుగుతూ ఉన్నాము. అంతేకాకుండా 23% హైక్ అనేది అమలు చేయాలని అడుగుతూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే 7-8 నెలల నుంచి మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్, అద్దె బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణమే విడుదల చేయాలని మేము కోరుతూ ఉన్నాము. ఇంకా మాకు 23% ఎన్హెచ్ఎం హైక్ కావాలని అడుగుతూ ఉన్నాము.
ఇంకొకటి ఈపీఎఫ్ఓని 1 సంవత్సరం నుంచి మాకు కట్ చేయట్లేదండి. అందరూ ఉద్యోగస్తులకి ఈపీఎఫ్ఓ కట్ అవుతుంది, కానీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి మినహాయింపు ఇచ్చారు. ఈపీఎఫ్ఓని కూడా వెంటనే పునరుద్ధరించాలని అడుగుతూ ఉన్నాము. అంతేకాకుండా నిన్న నెల్లూరు డిస్టిక్లో మా సిహెచ్ఓలు ఈ యొక్క సమ్మెలో భాగంగా సత్యకుమార్ యాదవ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. కానీ సత్యకుమార్ యాదవ్ గారు మా యొక్క బాధను చూడని పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాము. మేము చాలా బాధపడుతున్నామండి. మీరే మా బాధను వినకపోతే మా మాట ఎవరు వింటారు? మేము గవర్నమెంట్కి ఎక్కడ అగ్నెస్ట్గా పోవట్లేదండి. ఆర్థికంగా మేము కొంచెం వెసులుబాటు కలిగించమని అడుగుతూ ఉన్నాము. 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ ₹1 పెరగని స్థితిలో మేము ఉంటా ఉన్నాము. అందుకని మా న్యాయమైన డిమాండ్లని మేము గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం, కానీ మేము గవర్నమెంట్కి ఆపోజిట్గా ఎక్కడా పోలేదండి. దయచేసి ఇది గమనించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా చాలా సామాజిక మాధ్యమాల్లో మేము వేరే క్యాడర్ని తక్కువగా మాట్లాడామని, దూషించామని చెప్పి చాలా న్యూస్లు వస్తూ ఉన్నాయి. మేము ఏ క్యాడర్ వారిని తక్కువగా చేసి మాట్లాడలేదండి. మేము ఏ క్యాడర్ని దూషించలేదు, ఏ క్యాడర్ని కించపరచలేదు. మాకు కావాల్సిన ఆర్థిక అవసరతల కోసమే మేము గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాము. రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు వెలుగురి రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద సిఐటియు నేతలు ధర్నా చేశారు. కనీస వేతనం ₹35,000 ఇవ్వాలని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, మాల్యాద్రి, అరుణ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం 35,000. జిందాబాద్ ఏఐటీయూసీ. జిందాబాద్ ఏఐటీయూసీ. ఏర్పాటు చేయాలి కనీస వేతనాల బోర్డుని. వేతనాల బోర్డుని. వేతనాల బోర్డుని. జిందాబాద్ ఏఐటీయూసీ. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కనీస వేతనం 35,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కనీస వేతనాలను నిర్ణయం చేసేటువంటి సలహా మండలి 10-12 సంవత్సరాలుగా లేదు, నియమించడం లేదు. దాన్ని తక్షణమే కనీస వేతన మండలిని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక సంవత్సరాల తరబడి, నెలల తరబడి కార్మికులకి కొన్ని వేల మందికి, లక్షల మందికి 10 నెలలు, 15 నెలలు జీతాలు ఇవ్వకుండా బకాయిలు పెట్టారు. ఆ జీతాలు, ఆ ఇచ్చేటువంటి తక్కువ జీతాలు కూడా ఇవ్వకుండా బకాయిలు పెడితే కార్మికులు ఎట్లా బతకాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఆ బకాయిలన్నింటినీ, వేతన బకాయిలు విడుదల చేయాలి. అంతేకాకుండా ఈ వేతనాలని ప్రతి నెల 1వ తేదీన, 2వ తేదీన ఇప్పించడానికి, ఒక భరోసా కల్పించడానికి కార్మిక శాఖ యంత్రాంగాన్ని పటిష్టవంతం గావించాలి. కనీస వేతనాలను అమలు జరపనటువంటి యాజమాన్యాల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఈ 35,000 కనీస వేతనాన్ని నిర్ణయించేటువంటి సందర్భంలో పెరుగుతున్నటువంటి ధరలు, పెరుగుతున్నటువంటి బట్టల ధరలు, అద్దెలు, అలాగే అవసరాలు, టీ, కాఫీ లాంటి అవసరాలు, అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటివి, అదే విధంగా కుటుంబం అనేటువంటి నిర్వచనం మార్చి తల్లిదండ్రులను కూడా కుటుంబంలో చేర్చి 6గురికి అయ్యే ఖర్చుని దీనిలో కలిపి, ఆ విధంగా వీటన్నిటినీ కలిపి 35,000 కనీస వేతనం ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనాన్ని తక్షణమే అమలు జరపాలి. కనీస వేతన బోర్డుని ఈ రాష్ట్రంలో వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రతి నెల జీతాలు ఇచ్చేటువంటి భరోసా కల్పించాలి. బకాయి పడ్డటువంటి వేతనాలన్నింటినీ కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ పై లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రత్యేకంగా ఈ స్కీమ్ కోసం తీసుకువచ్చిన జీవో నెంబర్ 20ను సవరించాలని ఇంజనీర్లు కోరుతున్నారు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీ రాంబాబు, ప్రధాన కార్యదర్శి మైనేని లక్ష్మణ్, టౌన్ చైర్మన్ పరమహంస, అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సాయి సుధాకర్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు సుధీర్, ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్, గుంటూరు టౌన్ ఖజానా వెంకటేశ్వరరావు సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. 300 చదరపు మీటర్ల లోపు స్థలాలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఏవైనా తప్పులు జరిగితే తమని బాధ్యులను చేయడం సరియైన విధానం కాదన్నారు. ఈ విషయంలో లైసెన్స్డ్ ఇంజనీర్లు అందరూ ఆందోళనలో ఉన్నందున ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్వరలో ఇంజనీర్లు సమైక్యంగా ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. ఇటీవల కాలంలో అంటే ఫిబ్రవరి 4, 2025 GOMS 20 రిలీజ్ చేయడం జరిగింది. ఆ GOMS 20లో SES స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. SES స్కీమ్ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీము.
దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవన నిర్మాణాలకు అనుమతులు స్పీడ్గా ఇవ్వడానికి, ప్రజలకు అందుబాటులో, అంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మున్సిపల్ కార్యాలయాలు తిరిగి తిరిగి ఈ అనుమతులకి లేట్ అవుతుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు ప్రజల కోసం ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ స్కీమ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఆ ఇబ్బందుల వల్ల ఈ రోజున ప్రభుత్వానికి ఆదాయము తగ్గింది, అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే స్కీమ్ని ఏర్పాటు చేశారో స్కీమ్ అంతా బాగుంది, కానీ దీనిలో మేమేదైతే రూల్ ప్రకారం ప్లాన్ ఇచ్చామో దానికి డీవియేషన్ కనుక చేస్తే వాళ్ళ మీద మా మీద కూడా బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఎందువరలో ప్రభుత్వం వారే అనుమతులు ఇచ్చేవారు. ఈ రోజున మాకు అవకాశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం వారు ఇచ్చినప్పుడు 300 స్క్వేర్ మీటర్ వరకు కూడా ఎటువంటి డీవియేషన్ ఉన్నా కూడా దాని మీద యాక్షన్ అనేది ఉండేది కాదు. ఈ రోజున మేము అదే 300 స్క్వేర్ మీటర్లో అనుమతి ఇస్తే దాని మీద చర్యలు అనేది మా మీద తీసుకోవడం అనేది దీనివల్ల ఇబ్బంది పడుతున్నామండి. అదే ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా మేము ఏదైతే దరఖాస్తుదారు వచ్చారో వాళ్ళకి వివరించడం జరుగుతుంది. దానికి వారు కూడా వెనకంజ చేసి దీనివలన మీరు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము అనుమతికి ఆగుతున్నామని చెప్పేసి జరుగుతుంది. ఎస్సీఎస్సీ స్కీమ్ 2025 అనేది చాలా అద్భుతమైన స్కీమ్ ఎల్టీపీలకి. కాకపోతే దానిలో గవర్నమెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్టీపీల నుంచి సేకరించిన దాన్ని మేము తెలియజేసుకుంది ఏంటంటే, చాలామంది ప్రజలు రాష్ట్రంలో 300 స్క్వేర్ మీటర్స్ బిలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాస్తు ప్రకారం అవ్వచ్చు, దాదాపు వాళ్ళకున్న చిన్న చిన్న సైట్లలో వాళ్ళు డీవియేషన్ లేకుండా కట్టుకోవడానికి అలవాటు పడటానికి చాలా కష్టమైపోతుంది. మా దగ్గరికి వచ్చిన ప్రతి క్లయింట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఎల్టీపీలందరూ కూడా ఈ కొత్త స్కీమ్ వచ్చిందండి, దీనిలో గవర్నమెంట్ రూల్స్ ఇలా ఉన్నాయి, డీవియేషన్ లేకుండా కట్టుకోవాలి మీరు అని చెప్పేసి చెప్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్న వాస్తు కానీ వాళ్ళకున్న స్థల ప్రభావం వల్ల కానీ ఆ స్కీమ్ని మేము ఎంత వివరంగా చెప్పినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దానిలో మొబైల్ అప్లికేషన్స్తో రావడానికి మొబైలైజేషన్ అవ్వట్లేదు. వాళ్ళు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు కూడా. ప్లస్ ఏంటంటే మా ఎల్టీపీలందరికీ కూడా ఒక రకమైన భయం ఏర్పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. కస్టమర్ చేసే డీవియేషన్స్కి ఎల్టీపీ ఎంతవరకు బాధ్యుడు, మాకు ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఎందుకంటే ఎల్టీపీకి మేము గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో వారధ లాంటి వాళ్ళు. అటేంటంటే ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్ళాలి, అట్లానే ప్రజలకు కూడా అవేర్నెస్ చేయాలి. గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటుంది ఇంకోటి ఏంటంటే, మీరు ఎంత అయితే ప్రజలకి సౌలభ్యంగా ఈ జీవోని తీసుకొచ్చారో ఎల్టీపీలని కాపాడాలి, అటు ప్రజలను కూడా రక్షించాలి ఈ జీవో నుంచి. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ పెరగాలి, గవర్నమెంట్కి ఆదాయం రావాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో మనకి చిన్న చిన్న ప్లాన్స్ దగ్గర ఏంటంటే డీవియేషన్స్ జరుగుతూ ఉంటాయి జనరల్గా వాళ్ళకున్న స్థల ప్రభావంతో. దాన్ని బిఎన్ఎస్ యాక్ట్ పెట్టి ఎల్టీపీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు లీగల్ ఇష్యూస్ డాక్యుమెంట్స్ ఎక్కడా కూడా మాకు ఆ చెకింగ్ మెకానిజం లేదు. ఆ కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మాకు తెలియదు. గవర్నమెంట్ ఇచ్చిన చాలా కండిషన్స్లోనే అవి తప్పు ఒప్పో అర్థం కాని పరిస్థితులు ఉంటుంది. దాని నుంచి కూడా మా ఎల్టీపీస్ని విముక్తి చేయాలి. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు 300 చదరపు మీటర్ల కంటే తక్కువ వైశాల్యం ఉన్న స్థలాలు నిర్మించు భవనాలను డీవియేషన్ లేకుండా నిర్మించడం ఎవరి వల్ల కాదు ఇంతవరకు. ఇది మా వల్ల కానీ స్థానిక సంస్థల అధికారుల వల్ల కానీ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఎస్సీఎస్సీ 2025 GOMS నెంబర్ 20 నిబంధనలు అమలు చేయడంలో డీవియేషన్లు నియంత్రించడం సవాలుగా మారింది. కావున ఈ నిబంధనలు సడలించాలని లేదా పూర్తిగా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రపంచానికి పరిచయం చేస్తూ శ్యామ్లానగర్ వికాస్ స్కూల్స్ లో సోమవారం నుండి వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభమైంది. స్కూల్ ప్రిన్సిపల్ ప్రమీల మాట్లాడుతూ చేతిరాత, స్పీడ్ మ్యాథ్స్, ఓరిగామి, డ్రాయింగ్ అంశాలలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. చిలకలూరిపేట బ్రాంచ్ తో మొదలైన వికాస్ ప్రస్థానం గుంటూరు వరకు విస్తరించిందని, తమ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులు కూడా శిబిరంలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రమీల ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మా వికాస్ స్కూల్ చిలకలూరిపేట నందు 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. గత 16 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ అటు ఐఐటి ఫలితాల్లో కానీ 10th క్లాస్ రిజల్ట్లో కానీ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ ముందుకు వెళ్తున్నామండి. అదే ఉత్సాహంతో గుంటూరులో కూడా మేము స్కూల్ స్టార్ట్ చేయడం శ్యామ్లానగర్ 3rd లైన్ నందు
సంతోషమాత గుడి ప్రక్కన స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 2025 to 26 అకాడమిక్ ఇయర్ గాను అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మాకు అడ్మిషన్ అయిన పిల్లల్ని ఈ సమ్మర్లో వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఇయర్ లాంగ్ అకాడమిక్స్ జరుగుతూ ఉంటాయండి. కానీ మిగిలిన అడిషనల్ కోర్సెస్ కూడా నేర్చుకుంటే పిల్లలకి ఇప్పుడున్న కాంపిటీషన్కి తట్టుకునే విధంగా సిద్ధపడతారు. కాబట్టి మా దగ్గర అడ్మిషన్స్ తీసుకున్న పిల్లలకి సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్లో హ్యాండ్ రైటింగ్, ఒరేగామి, స్పీడ్ మ్యాథ్స్ అండ్ డ్రాయింగ్ అనే యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒరేగామి వచ్చేసి ఎక్స్పర్ట్ శ్వేతాపతి గారిని, హ్యాండ్ రైటింగ్కి నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్ శ్రీ మల్లికార్జునరావు గారు, స్పీడ్ మ్యాథ్స్ వచ్చేసి మెమరీ గురు జేఎస్పి రాజు గారిని ఇన్వైట్ చేయడం జరిగిందండి. వీళ్ళు మన స్కూల్కి వచ్చి మనతో 8:30 to 11 వరకు మన పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ అండి. మా దగ్గర అడ్మిట్ అయిన పిల్లలకే కాకుండా బయట పిల్లలకు కూడా మేము అవకాశం ఇస్తున్నాము. సో తల్లిదండ్రులైన మీరందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలకి అడిషనల్ కోర్సెస్ నేర్పించి ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో చక్కగా నిలబడేటట్లు చేయగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.